హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీ ముందుకు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి తెలియజేస్తున్నాను. దానికంటే ముందుగా మన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరో మీకు తెలిసే ఉంటుంది. కానీ మనం ఈ స్కాలర్షిప్ సంబంధించి కొంచెం తెలుసుకోవాల్సింది. ఇతని పేరే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఇతని పేరు మీదనే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-2027. ఇది భారతదేశంలో నలుమూలల నుంచి అభ్యర్థులందరూ దీనికి అప్లై చేస్తూ ఉంటారు. ఈ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి ఎవరు అర్హులు, అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఈ స్కీమ్ అర్హుల వివరాలకి ఫస్ట్ వెళ్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ చూద్దామండి ఒకసారి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్తే ఫస్ట్ ఎవరైతే ఈ 2025-26 సంవత్సరం గాను 10th క్లాస్ పూర్తయి ఉంటుందో, పాస్ అయి ఉంటారో, అలాగే 12th స్టాండర్డ్ 2025-2026 గాను 12th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వారు ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ ఉండాలి టోటల్ మార్క్స్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి 8 లక్షల రూపాయలు ఆదాయం అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబిలిటీ. తర్వాత వచ్చేసి ఇండియన్ సిటిజన్, ఇండియన్ భారతీయ పౌరుడై ఉండాలి. అలాగే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనము. ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయి ఉండాలి. అంటే మన జిల్లాలో కానీ, మండలాల్లో కానీ, తాలూకాలో కానీ, గ్రామాల్లో చదువుతున్న గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన పాఠశాల నుండి చదివిన విద్యార్థులు అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజబిలిటీస్, అలాంటి వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. మనము స్కాలర్షిప్ ఎంత అమౌంట్ వస్తుంది అనుకుంటారు మీరు అందరూ? మనకు స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి 30,000 రూపాయలు ఇస్తారండి ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళందరికీ 30,000 రూపాయలు వస్తాయి. అలాగనే ఈ 30,000 రూపాయలు దేనికి మనం యూటిలైజ్ చేసుకోవాలంటే హాస్టల్ అకామిడేషన్కు, బుక్స్, స్టడీ మెటీరియల్స్కి మనం వీటిని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్టో సైజ్ ఫోటో మనకు తీసుకుని వెళ్ళాలి. అలాగనే మన ఆధార్ కార్డు ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా మీ ఆధార్ కార్డుని కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మార్క్ షీట్, మీ మార్క్స్ మెమో ఉంటాయి కదా, ఆ మార్క్ షీట్ మెమో కూడా తీసుకెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, మనం ఏదైతే తహసీల్దార్ నుంచి గుర్తింపబడిన సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మనము తీసుకెళ్ళాలి. వీటితో పాటు చివరిగా మనం లాస్ట్ ఇయర్ ఏ సంవత్సరం అయితే ఏ కాలేజీలో చదువుతున్నామో ఆ కాలేజీకి సంబంధించిన చదివిన ఫీజు రిసిప్ట్ మనం తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్స్ ఇవన్నీ మొత్తం మనం తీసుకెళ్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. దాన్ని స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. నెక్స్ట్ చూసుకోండి ఒకటి తర్వాత. ఇప్పుడు క్రోమ్ యాప్లోకి వెళ్ళండి. మన ట్యాబ్లో అయినా మన సెల్ ఫోన్లో నుంచి అయినా సరే చేయొచ్చు దీన్ని. క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి buddy4study.com అని టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ లాగిన్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి అక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-2027. అక్కడ వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేయండి. ఇలాగా మీ స్కాలర్షిప్ను అప్లై చేసుకోండి. నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల 28వ తారీఖు 6/2026. ఒకరోజు ముందుగానే అందరూ అప్లై చేయాలని నేను కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి అందరికీ రావాలని, బాగా చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.